ఇప్పుడే వీడియో చూశారుగా. నటసింహం నందమూరి బాలకృష్ణ తీయించేయ్ అని ఆదేశం ఇస్తున్నారు. ఇంతకీ ఏం తీయించేయమంటున్నారు? ఇదిగో ఇక్కడ కనబడుతున్న ఫ్లెక్సీస్, బ్యానర్స్ తీయించి వేయమన్నారు. ఏమిటి ఈ ఫ్లెక్సీల్లోని విశేషం? ఈ ఫ్లెక్సీలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ ద్వారా ఎన్టీఆర్ ఘాట్ వద్ద వేయించుకున్నారని అంటున్నారు. ఇంతకీ ఈ ఫ్లెక్సీస్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎందుకు ఏర్పాటు చేశారు? ఎందుకంటే ఈరోజు సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఉండవచ్చు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ బ్యానర్స్లో కొట్టొచ్చినట్టు కనబడే ప్రత్యేకత ఒకటి ఉంది. అదేమిటంటే స్వాగతం సుస్వాగతం అట. ఇదేమన్నా పెళ్ళ? ఇది ఎన్టీఆర్ వర్ధంతి, నివాళులు అర్పించవలసిన మూమెంట్. అటువంటి సమయంలో స్వాగతం బ్యానర్లా ఇక్కడే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అడ్డంగా దొరికిపోయారు అంటున్నారు విశ్లేషకులు. అందరికీ తెలిసిన విషయమే, బాలకృష్ణకు ఎన్టీఆర్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అనేక సందర్భాలలో బాలకృష్ణ ఎన్టీఆర్ని అవమానించడం లేదా ఎన్టీఆరే బాలకృష్ణని అవమానించడం వంటి పరిస్థితులు తటస్థించాయి. కాకపోతే ఇటీవల ఎన్టీఆర్ టీజింగ్ యాక్ట్స్ మరీ శృతిమించాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ మధ్య చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ నుంచి కనీసం చిన్న ట్వీట్ కూడా లేదు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడి బహిరంగ సభల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్లెక్సెస్ పట్టుకుని మరీ ఎంటర్ అవుతున్నారు. అందుకే బాలకృష్ణ ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సెస్ని తీసివేయమని ఆదేశించడం సరైన చర్య అంటున్నారు విశ్లేషకులు.